హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రిన్స్ ప్రకాష్ నన్ను యూట్యూబ్ ఛానల్. అయితే మనం ఈరోజు రిమోట్ హైట్ ఓపెన్ చూపిస్తాం మీకు. అది ఎలాగంటే ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు ఆన్ చేసుకోవడం తెలుసు కదా. ఈ రెడ్ బటన్ ఒక 5 సెకండ్ గట్టిగా ప్రెస్ చేసామంటే ఆన్ అవుతుంది. ఈ ఆన్ అయినాక ఇన్స్ట్రుమెంట్ బబుల్ చూసుకోవాలన్నమాట. అంటే స్టాండ్ మీద కాకుండా మామూలు టేబుల్ మీద పెడుతున్నా ఇన్స్ట్రుమెంట్. మనకి ఏదంటే బబుల్ ఒకటే ఉండాలి అంతే. ఈ స్టాండ్ మీద పెట్టినా పెట్టకపోయినా మనం ఓకే అందాజుగా చూపిస్తాను మీకు. ఇంకే ఇక్కడ సర్వే స్టేషన్ సెటప్, సర్వే, స్టేక్అవుట్, ఈ యాప్స్ అని ఉంది కదా, ఈ యాప్స్లోకి వెళ్ళాలన్నమాట. తర్వాత ఇక్కడ పేజ్ బటన్ నొక్కేయమంటూ ఒకసారి ఇక్కడ రిమోట్ హైట్ అని కనిపిస్తుంది. తర్వాత దాన్ని కంటిన్యూ కొట్టామంటే ఇంకా ఇది ఇన్స్ట్రుమెంట్ బబుల్లో లేదు, బబుల్ చేయి అంటుంది. బబుల్ సెట్ చేసినాక అలా కంటిన్యూ కొట్టామంటే అది వచ్చేస్తుంది, మీకు తెలిసిందే. నెక్స్ట్ ఇప్పుడు ఇది మెజర్ పాయింట్ అడుగుతుంది కదా, ఇక్కడ మెజర్ పాయింట్ అడుగుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టార్ బటన్ నొక్కాక ఇక ఈ నాన్ ప్రిజము ప్లస్ లేజరు రెండు ఆన్ చేసుకోవాలన్నమాట. ఇక ఇప్పుడు లేజర్ ఆన్ చేసా, మీకు కనిపిస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ హైట్ మనం అంటే ఇది పాయింట్ లేదు, 100 అనేది పాయింట్. 100, 101, 102 మనం పాయింట్లు ఎన్ని పాయింట్లు తీసుకుంటే అన్ని పాయింట్లు వస్తాయి అన్నమాట. ఇంక ఇది ఇప్పుడు మీకు టార్గెట్ చేసి చూపిస్తా. ఒక పాయింట్, ఒక కిటికీ ఉంది కదా, ఈ కిటికీ ఈ కింద బాటము పైన టాప్ ఇది ఎంత హైట్ ఉందనేది ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్లో కనిపిస్తుంది చూడండి, చూపిస్తాం మీకు. మనం ఇది లెఫ్ట్ అండ్ రైట్ అంటే ఇటు రైట్ సైడ్ స్క్రూ ఉంటుంది కదా, దాన్ని తిప్పామంటే రైట్కి లెఫ్ట్కి తిరుగుతుంది. ఇంక ఇది అప్ అండ్ డౌను, లెఫ్ట్లో ఉండేదేమో అప్ అండ్ డౌన్ తిరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం టార్గెట్ అనుకున్న దగ్గర టార్గెట్ పెట్టేసి ఈడిఎం కూడా నాన్ ప్రెజెంట్ పెట్టాలి. తెలిసిందే, మన స్టార్ బటన్ కొట్టామంటే వచ్చేస్తుంది నాన్ ప్రెజెంట్. ఇప్పుడు నాన్ ప్రెజెంట్ మోడ్లో పోయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా పైకి స్క్రోల్ చేస్తామంటే ఆటోమేటిక్గా అది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇప్పుడు తీసుకుందాం పాయింట్ 102 పాయింట్, ఇది మనకు స్టోర్ అయ్యేది. ఇప్పుడు 102 పాయింట్ని మనం కిటికీ బాటం దగ్గర మనం ఏది డిస్ట్ కొట్టేసి తర్వాత నెక్స్ట్ పైన టాప్ కూడా, కిటికీ టాప్ కూడా చూస్తాము. ఇప్పుడు దీని హైట్ ఎంత ఉందనేది ఇన్స్ట్రుమెంట్లో కనిపిస్తుంది. తర్వాత మనం టేప్ పెట్టి కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా లేజరు, ఇక్కడ నుంచి టార్గెట్ చేస్తున్నాం. ఇప్పుడు టార్గెట్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ తెలిసిందే, ఇది అప్ అండ్ డౌను, ఎంత హైట్ కావాలి ఎంత డౌన్ కావాలి అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు బాటం నుంచి టార్గెట్ చేసి పైకి ఎంత ఉందో అనేది చూపిస్తా. ఇప్పుడు డిస్ట్ ఇక్కడ టార్గెట్ చేసాము, డిస్ట్ కొడుతున్నాము. డిస్ట్ కొట్టి ఇప్పుడు ఇది పైకి స్క్రోల్ చేయాలన్నమాట, అంతే. పైకి అన్నామంటే ఆటోమేటిక్గా అది ఎంత హైట్ ఉందనేది ఇప్పుడు చూపిస్తుంది. ఇది ఇక్కడ స్క్రూతో అనొచ్చు, లేదంటే ఇట్లా డైరెక్ట్గా ఈ టార్గెట్ని పైకి ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు రీడింగ్ చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందనేది ఇందులో కనిపిస్తుంది. ఇప్పుడు ఎంత ఉందంటే 0.911 ఉందన్నమాట. 0.910 అనుకోండి, 1 mmకి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇది ఉందా లేదా అనేది మనం చెక్ చేద్దాం టేప్ పెట్టి. 0.910 ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది టేప్ పెట్టి మెజర్ చేద్దాం. ఈ పైన పట్టుకున్నాడు, టాప్లో పట్టుకొని కింద బాటం వరకు పెడితే ఇది ఎంత వచ్చిందంటే
0.910 ఉంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంది. అంటే మీటర్కి కొద్దిగా తక్కువ ఉందన్నమాట. కనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద టవర్లు, పెద్ద పెద్ద ఈ ఎవరెస్ట్లు, ఈ దాని మీద మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టి దాన్ని అంటే టేప్ పెట్టి కొలచలేం కాబట్టి ఇట్లా ఇన్స్ట్రుమెంట్ పెట్టే దాని హైట్ ఎంత ఉందనేది చూస్తాం అనమాట. ఇంకా టేప్ పెట్టి అంటే ఒక అన్ని మీటర్లకి టేప్ ఉండదు కాబట్టి ఇది ఇలా కూడా సర్వే ఇన్స్ట్రుమెంట్తో కొలుస్తాం, తెలిసిందే. చాలామందికి తెలియదు, దీన్ని రిమోట్ హైట్ అంటారు అన్నమాట. చాలామందికి రాదు ఇది. దీనికి మనం ఫస్ట్ కంపెనీలో దీన్ని యూజ్ చేసేవాళ్ళం.